నాన్న, ఈ బలగం పొట్టి సీతయ్య గారు జీవితంలో ఎప్పుడూ ఎలక్షన్ లో నెగ్గలేదు. ఎమ్మెల్సీగా కాలం నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవులు ఊడిపోయాయి. ఇంకా ఎందుకు అలా ఇతను పట్టుకుని మనం ఎలా? ఒరే శంభులింగం, నీది బొత్తిగా కుర్రతనురా. ఇదిగో, పదవిలో ఉన్న రాజకీయవేత్త కంటే పదవిలో లేని రాజకీయవేత్త మోస్ట్ పవర్ఫుల్. పైగా ఈయన చేతిలో సొంత పత్రిక ఒకటి ఏడ్చింది కదా, డబుల్ స్టేట్మెంట్ ఇచ్చేసేసి పెదలు నాలుగు మీద నాంతూ ఉంటాడు. ఈయన గోచి పట్టుకు మనం వేలాడదాం. నాన్న, గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా కోటిలింగం, శంభులింగం? అయ్యా, నేను స్టేట్మెంట్ ఇవ్వదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. చెప్పండి. గారపాడులో హరిజనుల మీద సవర్ణులు దాడి జరిగింది. 4 హరిజనులు చచ్చిపోయారండి. ఆ మినిస్టర్ వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. హెలికాప్టర్ లో వెళ్తున్నాడా, రైల్లోనా? తెలీదండి. పరిస్థితి మాత్రం నీవు గొప్ప నిప్పులే ఉందండి. అయితే 2 స్టేట్మెంట్ రాసుకోండి. అదైతే ఇదే మనని, ఇదైతే అదే మనని. పేపర్ మందే కదా. చెప్తాం, చెప్పండి. ఒకవేళ హెలికాప్టర్ లో వెళ్ళాడనుకో, నేల మీద పేద ప్రజలు ప్రాణభీతితో కొట్టుమిట్టులాడుతుంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ఆకాశంలో ఆనందంగా షికార్లు కొడుతూ వెడతాడా? ఈయనేం పెద్ద మనిషి, ఈయనేం ప్రజానాయకుడనిచ్చాయి. అయ్యా, ఒకవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగపరచకుండా రైల్లోనే పెడితేనండి. పేద ప్రజలు ప్రాణభీతితో పొలాల గట్ల వెంట పరుగులు తీస్తూ ఉంటే ప్రజలు డబ్బెట్టి కొనిచ్చిన హెలికాప్టర్ చేతిలో ఉండగా తొందరగా రాకుండా 6 గంటల ఆలస్యంగా వస్తాడా? ఈయనేం పెద్ద మనిషి, ఈయనేం ప్రజానాయకుడు అనిచ్చే. అంటే ఆయన ఏ మార్గంలో వెళ్ళినా విమర్శించడమే మన పనే అండి. తప్పదు. ఓట్లేసి ప్రజలు మన ఎలాగూ గెలవనివ్వరు. కనీసం 4 గోడల మధ్య కూర్చుని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవెల్ పడిపోద్దు, గుర్తింపు ఉండదు. ఆహా, ఆహాహాహా. 2 నాలుకలున్న మనుషుల్ని చూశాను గాని 2 తలకాయలున్న మనిషిని తమర్నే చూస్తున్నానండి బాబు. కోటిలింగం అయ్యా, నేను స్ప్రేట్ ఆసునయ్యా. నా కాడ గ్యాస్ కొట్టమాక పేలిపోతా. టిఫిన్ చల్లారిపోతుందండి. తెలుసులే.